శ్రావణ మాసంలో ఈ 10 పరిహారాలు పాటిస్తే శివుని అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 సోమవారాలు ఉన్నాయి. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో సోమవారం నాడు ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి శివుడిని అనేక విధాలుగా పూజిస్తారు. ఈ మాసంలో పార్వతీమాత తపస్సు చేసి పరమశివుడిని భర్తగా పొందిందని ప్రతీతి. ఈ మాసంలో ఉద్యోగం, కుటుంబం, వైవాహిక జీవితం, ఆరోగ్యం, డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. అవి ఏంటో తెలుసుకుందాము. శ్రావణ పరిహారాలు. 108 బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించండి. శివునికి ఒక్కొక్క బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం సాం సదా శివాయ నమః అని నిరంతరం జపించండి. దీనితో వ్యక్తి కోరికలు నెరవేరుతాయి. అతని జీవితంలో నిరంతర విజయాన్ని సాధిస్తాడు. మరి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకము? పురాణాల ప్రకారము శ్రావణ మాసంలో క్షీరసాగర మదనం జరిగిందని చెబుతారు. ఆ సమయంలో సముద్ర మదనం నుండి 14 రకాల మూలకాలు మరియు 14 రత్నాలు ఉద్భవించాయి. ఈ 14 మూలకాలు రత్నాలను దేవతలు, రాక్షసులు వాటిని తమలో తాము పంచుకున్నారు. ఆ మూలకాలలో హాలాహల్ విషం కూడా ఒకటి అని కనుగొనబడింది. ఆ హాలాహల విషం శంకరునికి అందించబడింది. శంకరుడు తన కంఠంలో హాలాహల విషాన్ని ధరించాడు. దీని కారణంగా శంకరుని కంఠం నీలంగా మారింది. దీని కారణంగా శంకరుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. కానీ ఆ విషం వేడి చాలా ఎక్కువగా ఉంది. దేవతలు వేడిని చల్లబరచడానికి మార్గం కనుగొనలేకపోయారు. అప్పుడు శంకరుని జలంతో అభిషేకించారు. అప్పటి నుండి శంకరునికి నీరు సమర్పించే సంప్రదాయం, నమ్మకం కొనసాగుతోంది. వివిధ కోరికల కోసం జలాభిషేకం చేయండి. ప్రతి వ్యక్తి వివిధ కోరికలతో జలాభిషేకం చేస్తారు. ఇందులో సరైన పద్ధతి పాటిస్తే చాలా శుభ ప్రయోజనాలు లభిస్తాయి. శివుని అభిషేకం వివిధ కోరికలను నెరవేర్చడానికి పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసం, తేనె, గంగాజలం, మామిడి రసం, పంచదార మొదలైన వివిధ ద్రవాలతో చేస్తారు. ఒక వ్యక్తి శ్రావణ మాసంలో పరమశివుడిని నిండుగా భక్తితో, విశ్వాసంతో ఆరాధిస్తే అతడు అనుకున్నది సాధిస్తాడు. కోరికలు నెరవేర్చుకో కోసం జలాభిషేకం తప్పనిసరి. మొదటిది, శివునికి జలాభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఆటంకాలు నశిస్తాయి. రెండవది, పాలతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన శరీరాకృతి లభిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శ్రేయస్సు లభిస్తుంది. సువాసన కలిగిన ద్రవంతో అభిషేకం చేస్తే వ్యక్తి ప్రసిద్ధి చెందుతాడు. ఐదవది, చక్కెరతో అభిషేకం ధృవీకరణను పెంచుతోంది. 6, మామిడి రసంతో అభిషేకం చేస్తే యోగ్యమైన సంతానం కలుగుతుంది. 7వది, గంగాజలముతో అభిషేకం చేయడం వల్ల ముక్తి, మోక్షం లభిస్తుంది. 8, శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. 9, తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆటంకాలు నశిస్తాయి. ఇక చివరిది, శ్రావణ మాసంలో శివునికి ఆవాల నూనెతో అభిషేకం చేయడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.